కనిపిస్తున్నాయి? డల్గా ఉంది. స్కిన్ డల్గా ఉందా? ఓకే. ఆయిల్ స్కిన్. ఆయిల్ స్కిన్ ఇలా ట్రై ఆయిల్ స్కిన్. ఓకే ఓకే చెప్పండి, అన్నీ చెప్పేసే. లైట్ కాంబినేషన్ ఉంది, కాంబినేషన్ స్కిన్ అన్నది నోస్ మీద బాగా ఆయిల్గా అనిపిస్తుంది, రైట్? సో ఇందాక చాలా మంది లేదు కదా, మళ్ళీ ఒక ఫోటో తీసుకుందామా? గ్రూప్ ఫోటో. ట్యాన్ ఎక్కువగా కనిపిస్తుంది, మేబీ తను జల్లి చేసి రావడం వల్ల కూడా అలా ఉండొచ్చు, కరెక్టా కదా? సో దీనికి మనం డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇవ్వచ్చు, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ట్యాన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నేను పపాయ స్క్రబ్ కూడా యూజ్ చేస్తాను. ఓకే, సో వెరీ సింపుల్. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్, పపాయ స్క్రబ్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ప్రైమర్ అండ్ సింపుల్ డైలీ మేకప్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ಸರ್ ಕಾಣಿಲ್ಲ ಕಾಣಿಸ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲೇ ಬಂದ್ಬಿಡಿ. ఓకే. సో యాక్చువల్గా బ్యూటీ అడ్వైజర్ లేదు కాబట్టి ఓకే, ఆయిల్ ఇలా ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తీసుకున్నాం. ఓకే, ఇలా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే చేతులు తడి చేసుకుంటూ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తీసుకున్నాం కదా, ఇలా చేతులు తడి చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే డ్రెస్ మీద అంతా వాటర్ పడుతుందని నేను నెక్ యూజ్ చేయట్లేదు, నెక్ యూజ్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే స్టెప్స్ చెప్పానో అవే స్టెప్స్ వాడుతున్నాను. సో ఇదే కదా స్టెప్స్ చెప్పాను. బాగా ఒక 30 సెకండ్స్ మసాజ్ చేయాలి, చేతులు తడి చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఓన్లీ ఫింగర్స్ వాడుతున్నాను, పామ్ యూజ్ చేయట్లేదు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను, అప్పర్ డైరెక్షన్ లో చేస్తున్నాను, రైట్? ఓన్లీ 30 సెకండ్స్ టు 1 మినిట్ డెమో చూపిస్తున్నాను కాబట్టి కొంచెం టైం అటు ఇటు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మామూలుగా అయితే మీరు ఇంట్లో వాటర్తో వాష్ చేయండి. నేను మీకు కంటి డిఫరెన్స్ చూపించాలనేసి నేను టిష్యూ పేపర్ వాడతాను. మీరైతే ఇంట్లో వాటర్ యూజ్ చేయండి. సో ఇంట్లో వాటర్ తీసుకొని వాటర్తో వాష్ చేసుకోండి. ఓకే, డస్ట్ ఉందా లేదా? సో జస్ట్ కళ్ళలోకి వెళ్ళకుండా చూసుకోండి, చూస్తాను. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏమైనా తేడా కనిపిస్తుందా ఫేస్ మీద? ఫ్రెష్నెస్ కనిపిస్తుందా? స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అయినట్టు కనిపిస్తుందా లేదా? సో ఇలా చూడండి, ఫస్ట్ వాష్ కి ఇంత తేడా ఉందండి. ఓకే, టిష్యూ పేపర్ ఇంత ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? డస్ట్ అదంతా పడింది కాబట్టి మారిపోయింది. ఓకే, సో ఇలా మనం ఫేస్ వాష్ చేసినప్పుడు సింపుల్ స్టెప్, డిఫికల్ట్ స్టెప్, చాలా సింపుల్. ఓకే, ఇలా మనకు ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ తనకి ట్యాన్ ఎక్కువగా ఉందనేసి నేను స్క్రబ్ కూడా చూపిస్తున్నాను మీకు. స్టెప్ యాక్చువల్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్, సేమ్ ఫేస్ వాష్ ఎలా చేసామో స్క్రబ్ కూడా సేమ్ అలాగే. సో నేను ఇక్కడ మాస్క్ ఒకటి యూజ్ చేయలేదు, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి. ఓకే, క్రీమ్ అలా అప్లై చేసేసుకొని చాలు. నెక్కు అలా కూడా కొంచెం తీసుకోవాలి. ఇప్పుడైతే ఫేస్ అంటే డిపెండ్స్ అపాన్ ద ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మేడంది చిన్న ఫేస్ కాబట్టి కొంచెమే పడింది, మీ ఫేస్ని బట్టి మీరు క్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
ఫస్ట్ అంతా అప్లై చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఇందులో ఏంటంటే సారీ అండి. ఓకే, సో ఇందులో ఏంటంటే పపాయ విత్తనాలు ఉంటాయి. అవి ఏం చేస్తుంది, మనం ఇలా మసాజ్ చేస్తున్నప్పుడు స్క్రబ్ లాగా పోర్స్ తో ఓపెన్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ మనకి ఎక్కువగా నోస్ మీద, ఫోర్ హెడ్ మీద, నెక్ చాలా మందికి బ్లాక్ ఉంటుంది. నెక్ కూడా మనం వీక్లీ 2 times మసాజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కళ్ళలోకి వెళ్ళకుండా చూసుకోండి. సో స్క్రబ్ అనేది 3 minutes చేసుకోవచ్చు. ఓకే, నెక్ ఎక్కువగా బ్లాక్ ఉంటే వీక్లీ 2 times యూజ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ చాలా డార్క్ ఉంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయంటే వీక్లీ 2 times కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. సో పార్లర్ వాళ్ళు ఫేషియల్ అప్పుడు కూడా ఇది మనం స్క్రబ్ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ టిష్యూ పేపర్తో పోదు కాబట్టి ఇలా స్పాంజ్ చేస్తున్నాను. ఓకే, టైం ఉంటే 5 minutes కూడా మసాజ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, ఎక్కువగా రబ్ చేయకూడదు. ఎక్సెప్ట్ పింపుల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? క్లీన్ అయిపోయిందా? ఓకే మేడం, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సారీ, ఎవరు? శిల్ప గారు. క్లీనింగ్ వాళ్ళతో వాష్ చేసినప్పుడు, స్క్రబ్తో మీకు చేసినప్పుడు, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ಫಸ್ಟ್ ಟೈಮ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರಲ್ವಾ ಸ್ಕ್ರಬ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರಲ್ಲ ಇದು ಫೇಸ್ ವಾಶ್ ಮಾಡಿದ್ರಲ್ಲ ಆಮೇಲೆ ಸ್ಕ್ರಬ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರಲ್ಲ ಫೀಲ್ ಹೇಗಿದೆ ಏನದು ಫ್ರೆಶ್ ఏమన్నా బర్నింగ్ సెన్సేషన్ ఉందా, ఇచ్చింగ్ ఉందా? సో మన ప్రోడక్ట్స్ మరి కరెక్ట్ జెన్యూనా కదా, వితౌట్ కెమికల్స్ అని నమ్ముతారా లేదా? సో ఇలాగే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ న్యూ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి అడగండి. ఇచ్చింగ్ ఉందా, ఇరిటేషన్ ఉందా, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుందా, ఇవన్నీ అడిగితే వాళ్ళు చెప్పేస్తారు ఫీడ్బ్యాక్ లైవ్. ఓకే, సో ఇలా మనము టచ్ అండ్ ఫీల్ ఇస్తే సో దట్ మన ప్రోడక్ట్ ఏంటనేది తెలుస్తుంది. సో ఇలా 1 వాష్కి ఇలా ఉందంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందా లేదా? సేమ్ అయిపోలేదు. ఓకే, సో నెక్స్ట్ మనం మేడంకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేద్దాం. సో దానికంటే ముందు మన దగ్గర స్ప్రే ఉంది, సీరం లేదు మన దగ్గర ప్రజెంట్ తీసుకున్నాం. ఓకే, స్ప్రే చేస్తున్నాను.
రిఫ్రెష్ అవుతుంది, మంచి స్మెల్, ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంటుంది. రైట్, చూడండి స్ప్రే ఏమైనా వాటర్లో కనిపిస్తుందా? ఏమి లేదు, అబ్జర్వ్ అయిపోయింది. ఫేస్ ఇప్పుడు డ్రై అవుతుంది కదా క్లైమేట్కి, అందుకని జస్ట్ స్ప్రే చేస్తాం. ట్యాప్ అంటే ఇలా జస్ట్ ఇలా అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నాం. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చూడండి, లిటిల్ బిట్. ఓకే, సో ఇలా అప్లై చేసేసి బాగా మసాజ్ చేయాలి. ఓకే, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే డౌన్ టు అప్ మసాజ్ చేయాలి. ఓకే, ఇట్లా బికాజ్ ఇది జెల్ బేస్డ్ కాబట్టి స్కిన్ లోకి అబ్జర్వ్ అవ్వడానికి టైం పడుతుంది, వెంటనే అయిపోతుంది. లైట్ జెల్ బేస్డ్ అన్నమాట. చూడండి, సో అబ్జర్వ్ అయిపోయిందా వెంటనే. సో ఇలా మనము బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే చాలా మంది జస్ట్ క్రీమ్ లాగా అప్లై చేస్తారు. క్రీమ్ లాగా కాదు, ఇట్స్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్. అప్లై చేసి మసాజ్ చేయాలి బాగా. ఓకే, సో డన్. ఇక్కడికి స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? బాగుందా, బాగలేదా? బాగుందా? తేడా కనిపిస్తుందా? బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కిన్ గ్లో కనిపిస్తుందా? సో ఇది స్కిన్ కేర్ రొటీన్. ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? నెక్స్ట్ మార్నింగ్ టైం అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సన్ స్క్రీన్ ని స్కిప్ చేసేస్తున్నాను. ఓకే, సన్ స్క్రీన్ SPF 50 చెప్పాను కదా, ఇది అన్నమాట. ఇది అప్లై చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇక్కడ సింపుల్ డైలీ మేకప్ చూపించేస్తాం. ఫేస్ అలాగే వదిలేయడం ఎందుకు, సింపుల్ గా